స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇదైతే 24,230 అయితే బ్రేక్ అయితే అయ్యింది అండ్ రెడ్ క్యాండిలే పడింది 132 పాయింట్స్. మార్నింగ్ అయితే కనుక ఈ 24,232 లెవెల్స్ అయితే బ్రేక్ చేయడానికి అయితే ప్రయత్నించింది కానీ బట్ సస్టైన్ అయితే అవ్వలేదు, డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. సో ఓవరాల్గా నెక్స్ట్ మనకున్న ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకి రౌండ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 24,100 లెవెల్స్. సో అంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 154 అండ్ 100 వరకు అయితే ఉంది. అండ్ ఇవాళ చెప్పుకోదగ్గది ఏంటంటే సిఏఎస్ ఏదైతే సిస్టమ్ ఉందో కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది మనకి. సో ఈరోజు నిన్న కూడా పుట్ సైడే వచ్చింది కానీ అంత పెద్ద భయంకరంగా ఇది వరకట్లాగా పెద్ద జైంట్ క్యాండిల్స్ అయితే ఈరోజు రాలేదని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 235 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 109 అండ్ సెన్సెక్స్ 492 పాయింట్స్ అయితే పడింది. అండ్ ఐటీ ఇండెక్స్ అయితే వాళ్ళ బాగా పడింది అని చెప్పొచ్చు. అండ్ 594 పాయింట్స్ అయితే పడింది. అండ్ అలాగే ఇండియా విక్స్ వచ్చేసి 0.53% పెరిగి 11.4లో అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఏదైతే మనం డిమాండ్ జోన్ సప్లై జోన్ ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా సపోర్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 57,200 దగ్గర అయితే ఫైనల్ సపోర్ట్ అయితే ఉంది. ప్రీవియస్గా ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సో డౌన్ సైడ్ లో ఎలా రియాక్ట్ అవబోతుంది అనేది రేపైతే తెలుస్తుంది. 57,200 దగ్గర అయితే చాలా క్లియర్గా గమనించాల్సిన లెవెల్. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే మంచి క్రూషియల్ లెవెల్ ఏదైతే ఉందో 77,500 నీట్గా బ్రేక్ అయింది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి 77,000 దగ్గర అయితే ఫైనల్గా మనకి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో జస్ట్ ఒక 200 పాయింట్స్. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ 76,187 దగ్గర. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అసలు ఆప్షన్ ప్రీమియం సరిగ్గా అస్సలు మూవ్ కాలేదు. ఇంక్లూడింగ్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఈవెన్ సెన్సెక్స్ కూడా. ఈవెన్ లాస్ట్ మినిట్లో సెన్సెక్స్ భారీగా పడినా సరే ఆప్షన్స్ అయితే మాత్రం హార్డ్లీ మూవ్ అయినాయి. సో అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఆఫ్ టుడే అని చెప్పొచ్చు. అండ్ మార్నింగ్ నుంచి కూడా నిఫ్టీలో అయితే అసలు ఎటువంటి మూవ్ లేదు. ఓన్లీ ఎండింగ్లో ఒక హీరో టైంలో పీఈ సైడ్ అయితే మూవ్ అయితే ఇచ్చింది. అంతకుమించి మూమెంట్స్ అయితే ఏం లేవు. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మనకి క్రూడ్ ఉందో ఇంకా 83 లెవెల్స్లోనే ఉన్నాయి. కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడనే ఉండిపోయినాయి. ఇంకా కూల్ ఆఫ్ అయితే కంప్లీట్గా అవ్వట్లేదు అని చెప్పొచ్చు. అలాగే యూఎస్డి ఐఎన్ఆర్ కూడా కంప్లీట్గా అప్ సైడే క్లిక్ అయి ఉంది. అండ్ ఇది కంప్లీట్గా ఒక బేరిష్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ యుఎస్ ఇరాన్లో ఎటువంటి పురోగతి లేదు. సో అదొక బ్యాడ్ న్యూస్ అని మనకు తెలుస్తుంది. ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 24,135 అలాగే 24,202 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్గా అయితే ఉంటుంది. 24,202 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 24,239 అండ్ సెకండ్ టార్గెట్ 24,283 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,333 వరకు ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ 135 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇమీడియట్గా మనం పుట్స్ అయితే చేయకుండా వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ అండ్ ఓఏ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం బెటర్. ఆగస్ట్ 3rd నుంచి ఏదైతే సిఏఎస్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి కూడా ఆప్షన్స్ అనేది అండ్ ఇండెక్స్ కూడా చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాయి. సో పొజిషన్ సైజ్ అనేది తక్కువగా చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్. 24,101 అండ్ 24,065 సెకండ్ టార్గెట్ ఉంటే థర్డ్ టార్గెట్ వచ్చి 24,023 ఉంటుంది. అండ్ నిన్న మనకి ఓఏ చూసినప్పుడు క్లియర్గా మనకు ఒకటి అర్థమైంది, పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది అనేసి. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ డౌన్ సైడ్ మూవ్ బ్యాంక్ నిఫ్టీకి ఉంది అనేసి. సో ఇవాళ కూడా ఓఏ డేటా అయితే చెక్ చేద్దాం. బిఫోర్ దట్ మన లెవెల్స్ చూసుకుంటే కనుక 57,516 అలాగే 57,342 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్గా ఉంటుంది. 57,516 బ్రేక్ అయితే కనుక 57,598 అంటే 57,600 అండ్ సెకండ్ టార్గెట్ 57,674 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 57,750గా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 57,342 బ్రేక్ అయితే కనుక 57,271 అండ్ సెకండ్ టార్గెట్ 57,191 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 57,079 అయితే ఫైనల్ టార్గెట్స్గా మనకైతే ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఉందో చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి మంత్లీ 6.38 అండ్ 4.45.
సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంకా డౌన్ సైడ్ పెండింగ్ ఉందనేసి. అండ్ నెక్స్ట్ మంత్ అండ్ ఫర్ మంత్ చూసుకుంటే 7.56, 6.04 ఓవరాల్గా 1.52 1,52,856 కాంట్రాక్ట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో డౌన్ సైడ్ అయితే కనుక ఇంకా చాలా వరకు స్పేస్ ఉంది అనేసి అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఓకే బాగానే పర్ఫామ్ చేస్తుంది ఆప్షన్స్ వైజ్గా. సో ఈవెన్ పొజిషనల్గా కూడా మీ స్ట్రాటజీ కనుక క్లిక్ అవుతే కనుక ఈ ఓఏ డేటా కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. 44.4%, 55.6% అయితే మనకి ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ చూసుకుంటే కనుక మనకి 57,100 బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా 57,750 అలాగే 56,200 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సెన్సెక్స్లో చూసుకుంటే కనుక మనకి 77,410 అలాగే 77,196 కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఉంటుంది. అలాగే స్కాల్పింగ్ జోన్స్ అయితే ఉంటాయి. స్కాల్పర్స్కి అయితే పండగ ఇలాంటి మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది అనేసి. మార్కెట్ కంప్లీట్గా జిగ్జాగ్ అండ్ ఈ విక్స్ కూడా కంప్లీట్గా స్టాప్ లాస్ కొట్టేసి వెళ్ళడం. అండ్ మార్నింగ్ తర్వాత నుంచి కూడా ఈ జస్ట్ ఒక ఎంత 400 నుంచి 300 ఒక 100 పాయింట్స్ మూవ్, నాట్ ఈవెన్ 100 ఇంకా తక్కువే 75-50 పాయింట్స్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంది. ఆఫ్టర్ 10:30 తర్వాత నుంచి కూడా సెన్సెక్స్లో కూడా ఎటువంటి మూవ్ లేదు. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పొజిషన్ సైజ్ తక్కువ చేసుకోవడం అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయడం తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. 77,440 బ్రేక్ అయితే కనుక 77,503 అండ్ 77,631 అండ్ 77,750 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ 77,196 బ్రేక్ అయితే 77,074 అండ్ సెకండ్ టార్గెట్ 76,944 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76,796. ఓవరాల్గా మార్కెట్ అయితే బేరిష్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఏదైనా సరే యుఎస్ ఇరాన్లో కనుక ఏదైనా వాళ్ళ పురోగతికి ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా కనిపిస్తే కనుక ఆ న్యూస్తో ఇంపాక్ట్ అవుతానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో ఓవరాల్గా ఆల్మోస్ట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం కంపెనీస్ వచ్చేసి అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక 18% ఆఫ్ ద కంపెనీస్ అప్ అయినటువంటి మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. అంటిల్ అన్లెస్ మేజర్ లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి అయితే మనకి డేటా బట్టి అర్థమవుతుంది. అండ్ స్మాల్ క్యాప్లో పెద్దగా సెల్లింగ్ అయితే కనపట్లేదు. లార్జ్ క్యాప్లో ఈరోజు లైక్ నిఫ్టీ 50లో కనిపించినంత స్మాల్ క్యాప్లో అయితే మనకి అంత భయంకరమైన కనిపించట్లేదు. అండ్ మిడ్ క్యాప్లో అయితే కొంతవరకు సెల్లింగ్ అనేది ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా ఒక పాజిటివ్ అంశంగా మనం చూడొచ్చు. ఇంకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోనే ఉన్నారు. సో ఇవన్నీ బెరీజ్ వేసుకొని ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన టైం అయితే మనకి ట్రేడర్స్కి టఫ్ టైం నడుస్తుంది. సో మీ పొజిషన్ సైజింగ్ అలాగే స్టాప్ లాస్ అండ్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ టుమారో అట్ ది సేమ్ టైం. మీ తెలుగు టుడే శ్యామ్. జై హింద్.